తెలంగాణలోని రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతులు తమ ఫోన్లు చెక్ చేసుకోవాలని సూచనలు చేశారు. జూన్ 17 నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని రైతుల కోసం ఇప్పటి వరకు 1,00,000 కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. ప్రొఫెసర్ జైశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరోవైపు రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఎకరాల వారీగా కాకుండా అర్హులైన వారందరికీ ఒకేసారి రైతు భరోసా ఇస్తామని తెలిపారు. 1,49,35,000 ఎకరాలకు రైతు భరోసా నిధులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. రైతు భరోసాలో ఎలాంటి పరిమితి లేకుండా అర్హులైన ప్రతి రైతుకి రైతు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. 9 రోజుల్లోనే అందరికీ రైతు భరోసా పూర్తి చేస్తామని, తెలంగాణను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా చేస్తామని అన్నారు. రైతుల పెట్టుబడికి రెండింతల లాభం వచ్చినప్పుడే రానున్న 10 ఏళ్లలో రాష్ట్రం $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడమే సాధ్యమవుతుందని చెప్పారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు ఎన్నో విషయాలు తెలుస్తాయన్నారు. అన్నదాతలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు.